బ్రహ్మ రాసిన రాత ఒక్కోసారి బ్రహ్మకే అర్థం కాదురా, ఆలోచించుకోరా. ఆహా ఆహా సూరి సూరి, నేను కూడా ఇలాగే ఆలోచిస్తున్నాను. సేమ్ పిచ్. మీ నాటకం ప్రాక్టీస్ చేసుకోండి, నాకు పనుంది, లేట్ అవుతుంది. అశోక్, ఇమ్మీడియట్ గా ప్రొసీడ్ చేయి. ఓకే ఓకే బాస్. మనోడు సిగ్గుపడుతున్నట్టున్నాడు. సూరి, వాడి మనసులో ఏముందో తెలుసుకోకుండా మనమే ఏదేదో ఇమాజిన్ చేసుకుని దారి తప్పుతున్నాం అనిపిస్తుంది నాకు. మనవాడు దారి తప్పాలి అని ఎదురు చూస్తున్న తాతయ్యన్రా నేను. వాడి పేరుకి తగ్గట్టుగా రామ అని పెట్టాను కదా, దానికి ఒక మంచి సంస్కారవంతమైన అమ్మాయి దొరికింది. దానికంటే సంతోషం ఇంకేముంటుంది చెప్పరా. అశోక్, మనం తర్వాత మాట్లాడుకుందాం గాని ముందు దీన్ని కంప్లీట్ చేయి. దేవుడా, జోక్గా పిలవట్లేదు. మళ్ళీ ఇలాంటి జరగకుండా చూసుకో. ఈ స్టోరీని ఇంకా కాంప్లికేట్ చేయకు ప్లీజ్. సీత గారు, ఐఎమ్ రియలీ సారీ. నేను చేసిన తప్పుకి మీ డబ్బా మీ నుండి దూరం అయింది. ఇట్స్ ఓకే. ఈరోజు మా అమ్మ జ్ఞాపకాలు నాకు తిరిగి వచ్చాయి కదా, సో మీ తప్పుని కూడా నేను క్షమించేస్తున్నాను. అబ్బా, ఇప్పుడు కొంచెం రిలీఫ్గా ఉందండి నాకు. ఈరోజు మంచి రోజు అయి ఉండాలి. నా లంచ్ బాక్స్ నా దగ్గరికి మళ్ళీ వచ్చేసింది. తక్కువ అద్దెకి ఇల్లు కూడా దొరికితే చాలు అనిపిస్తుంది ఇప్పుడు. దానికే చాలు అనుకుంటేలా? దేవుడు మీకు సొంత ఇల్లునిస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి. కష్టాన్ని ఎదుర్కొని అంత శక్తిని ఇవ్వు దేవుడా అని కోరుకోవడంలో అర్థం ఉంది. కష్టాన్ని ఇవ్వకు అని కోరుకుంటే అది దురాశ అవుతుంది. సడన్ గా మీరు నమ్మే రాముడు ఆల్రెడీ మీ ఇంటిని కాపాడాలని డిసైడ్ చేస్తే? జరిగేవన్నీ మన మంచికే అని నమ్ముతాను. దేవుడి నిర్ణయం ఏదైనా దాన్ని ఒప్పుకుంటాను నేను. మేడం, మిమ్మల్ని చరణ్ సార్ పిలుస్తున్నారు. లిటిల్ ఫ్రెండ్, మీ మమ్మీకి ఈరోజు చాలా మంచి న్యూస్ ఉంది. మీ ఇల్లు ఎప్పుడూ మీతోనే ఉంటుంది. బీ హ్యాపీ. హైదరాబాదులో ఇద్దరు సంపాదించినా సరిపోదు. ఒక్కదాని సంపాదనతో సీతలా నెట్టుకొస్తుందో ఏమో. ఇప్పుడు నీ స్కూలుకి ఫీజు, తిండి, ఆడుకోవడానికి బొమ్మలు ఇవన్నీ ఎలా వస్తాయి చెప్పు? మీ అమ్మ పని చేస్తేనే సంపాదన కదమ్మా. అందరినీ రైమింగ్ వర్డ్స్ నేర్చుకుని రమ్మని చెప్పాను కదా, అందరూ నేర్చుకున్నారా? yes ma'am. ఓకే, చూద్దాం. క్యాప్, hat, వెరీ గుడ్. బాల్, call, వెరీ గుడ్. బేకరీ, సిరి. yes ma'am. కమ్ ఆన్, టెల్ మీ. ma'am, వాట్ హ్యాపెన్? బేకరీ, టెల్ మీ ద రైమింగ్. సంపాదన. సైలెన్స్. సంపాదన అంటే శాలరీ, బేకరీ శాలరీ. హో, తొందరగా ఇంగ్లీష్లో రాలేదే. గుడ్, నెక్స్ట్ టైం ఇంగ్లీష్లో చెప్పాలి, ఓకేనా? బుక్. మ్యామ్, ఏంటి? నాకు ఈరోజు బాగా కడుపు నొప్పిగా ఉంది. కడుపు నొప్పిగా ఉందా? మోస్ట్లీ ఆకలిగా ఉందనుకుంటాను. ఇంకా బ్రేక్ టైం అవుతుంది, లంచ్ చేద్దామా? యూ టెల్ మీ. బుక్. వెరీ గుడ్, సిట్.
శాలరీ అడ్వాన్స్ ఎందుకు కావాలి మీకు? ఇంటి మీద లోన్ తీసుకున్నాను సార్. బ్యాంకు నుండి నోటీస్ వచ్చింది. నాకు అడ్వాన్స్ శాలరీ రాలేదు అంటే ఇంటిని సీజ్ చేస్తారు. మీ శాలరీ అడ్వాన్స్కి పెద్ద బాసు నుండి రికమెండేషన్ వచ్చింది. మీకిప్పుడు ఒక ఈమెయిల్ వస్తుంది, అందులో ఉన్న డీటెయిల్స్ ఫిల్ చేసి పంపించండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు చాలా సహాయం చేస్తున్నారు. థ్యాంక్ యూ. హలో. హలో, నమస్తే సార్. నేను సిరి స్కూల్ నుంచి మాట్లాడుతూ ఉన్నాను. తను కడుపు నొప్పి బాగా ఉందని ఏడుస్తుంది. వాళ్ళ అమ్మకి ఫోన్ చేశాను, తను ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు సార్. అందుకే మీకు కాల్ చేశాను. ఓ, నేను ఇప్పుడే వస్తాను. ఓకే సార్. రామ్ రామ్, ఈరోజు నిజంగా నాకు లక్కీ డేనే. అడ్వాన్స్ శాలరీ ఇవ్వడానికి బాస్ ఒప్పుకున్నారు. హే, కంగ్రాట్స్. థ్యాంక్ యూ. యాక్చువల్లీ నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. మీరు అడిగుండకపోతే నాకు అడ్వాన్స్ శాలరీ వచ్చేదే కాదు. నాకు థ్యాంక్స్ చెప్పే బదులు వెళ్ళి బాస్కి ఇంకొకసారి థ్యాంక్స్ చెప్పండి. శాలరీ అడ్వాన్స్ ఇవ్వడంతో పాటు మీ అద్దె ఇల్లు వెతికే బాధ్యత కూడా తగ్గించేశారు. హే, అవన్నీ వదలడం కుదరదు. నేను ఇల్లు ఎలాగైనా వెతకాలి. నా శాలరీ మీద అమౌంట్ శాంక్షన్ అవుతుంది అని చెప్పారు. అప్పుడు చెప్పినట్టే 4 నుండి 5 లక్షలు వస్తాయి. దాంతో అప్పు మొత్తం తీరిపోతుందో చెప్పు. అన్నీ మీరే డిసైడ్ చేస్తే ఎలా అండి? కొంచెం ఎక్కువ అమౌంట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయండి. ఎక్స్పెక్ట్ చేసుకుంటూ కూర్చుంటే పనులు అవ్వవు. ఇప్పుడు ఎంత అవుతుందో అంత అప్పు తీరుస్తాను. నీళ్లలో మునుగుతున్న వాడికి ఒక చిన్న కట్టె దొరికినా అది సహాయం అవుతుందిగా. అన్నిటికీ ఏదో ఒక సొల్యూషన్ ఉంటుంది. స్టే కామ్. అవునా? అలాగైతే ఈ మాట మీకు కూడా వర్తిస్తుంది కదా? నాకా? లైఫ్లో జరిగిన చేదు జ్ఞాపకాల్ని వదిలి ముందుకు వెళ్ళటానికి ఒక సొల్యూషన్ ఉంటుంది. దాన్ని మీరు అర్థం చేసుకోవాలి. అంటే? ఛాన్స్ దొరికిన వెంటనే లైఫ్ గురించి లెసన్స్ చెప్తారు. పిల్లల్ని ఎలా చూసుకోవాలో కూడా నేర్పిస్తారు. టెన్షన్ పడొద్దు, కూల్గా ఉండాలి అని చెప్తూ ఉంటారు. కానీ మీ లైఫ్ గురించి మీరేం ఆలోచించడం లేదు అంటే? అది వదిలేసేయండి. మీ లక్కీ డే గురించి మాట్లాడుకుందాం. మాట మార్చకండి రామ్. ఈసారి ఉపదేశం ఇవ్వటానికి నాకు కూడా అవకాశం దొరికింది. నా లక్కీ డే రోజు నేను చెప్పింది నిజం అయినా కావచ్చు. మీకు వీలైనంత త్వరగా పెళ్ళైపోవాలి. మన ఆఫీసులో ఇంతమంది అమ్మాయిలున్నారు. మీకు ఎలాంటి అమ్మాయి ఇష్టమో చెప్పండి నాకు. హే ప్రియా, ప్రియా, ఒక్క నిమిషం. ప్రియాని చూడండి ఒకసారి. రామ్కి నీలాంటి అమ్మాయి ఓకేనా అని అడుగుతున్నాను నేను. హే, రోడ్డు మీద వాళ్ళిద్దరినీ నాకు చూపించకు. నా హార్టు నా కోటీశ్వరుడైన రాజకుమారుడి కోసం బుక్ అయిపోయింది. కళ్ళు కంటూ కూర్చో. కలలో మనసులో అన్నిట్లో అతనే ఉన్నాడు. ఐ కెన్ ఫీల్ దట్ కనెక్షన్, తెలుసా? అవును. తన తలరాతలో ఎవరి పేరు రాసుంటుందో వాళ్ళు యాక్సిడెంటల్ గానైనా మన లైఫ్ లోకి వచ్చి తీరుతారు. ఇప్పుడు నువ్వే రివైండ్ చేసి చూడు. బాస్ ని నేను కలిసింది యాక్సిడెంట్ లో, అదయ్యాక గొడవ, ఆ తర్వాత ఆఫీస్, తర్వాత పరిచయం పెరిగి కాఫీ, టీ, లంచ్ అవన్నీ జరిగాయి. ఇప్పుడు లవ్ ఒక్కటే మిగిలింది. అమ్మా తల్లి, ఎక్కడి నుంచి ఎక్కడికో లింక్ చేయకు. అదేనే రిలేషన్షిప్ లో మెయిను. నాకు తనకి పక్కా ఏదో లింక్ ఉంది, ఏదో ఒక కనెక్షన్ ఉంది. తల్లి, నీ కడుపు నొప్పిగా ఉందా? ఏమవుతుందో చెప్పు. ఏమండి, మీరటెళ్ళండి. మీకు ఇవన్నీ ఏమీ అర్థం కావు. తనకి ఏమివ్వాలన్నది నాకు చాలా బాగా తెలుసు. ఇష్టం వచ్చినట్టు ఏవేవో తినేసి కడుపు పాడు చేసుకుంది. ఇదిగో కషాయం తాగు. వద్దమ్మా. చూడు, తాగాలి, అలా వద్దని అనకూడదు. తాగితేనే తగ్గుతుంది, లేదంటే కడుపులో పురుగులు కరిచేస్తాయి, తెలుసా? అలా ఏం కాదు. నేను చెప్తున్నాను, నువ్వు తాగాలి, అంతే. తాగు.
కడుపు నొప్పి తగ్గిపోయింది. ఆ, అంత త్వరగా తక్కువైందా? ఏయ్, అమ్మమ్మ మనవరాలు కలిసి డ్రామాలు ఆడుతున్నారా? తాతయ్య, అమ్మమ్మ చేసిన కషాయం సూపర్ స్ట్రాంగ్, అందుకే తొందరగా నొప్పి మాయమైపోయింది. ఎలా ఉంది? ఇలాంటివన్నీ నాకు తెలుసులే అమ్మా. ముందు నేను మీ తాతయ్య అబద్ధం చెప్తున్నారని దేవుడి ముందు గుంజీళ్లు తీయించేదాన్ని. ఆ తర్వాత తెలిసింది మీ తాతయ్యకి మతిమరుపని. మీ తాతయ్య మతిమరుపుకి బ్రాండ్ అంబాసిడర్. ఏయ్, మీ అమ్మమ్మ నాతో ఆడుకుంటుందని నవ్వుతున్నావా నువ్వు? అబద్ధం చెప్తే గుంజలు తీయాలా? దేవుడికి సారీ చెప్పాలి కదా, అందుకే. లేకపోతే లేదంటే దేవుడు కళ్ళు పోగొడతాడు. ఇప్పుడు మూర్తి తాతయ్య అబద్ధం చెప్పుంటే ఈ పాటికి అంతే. దేవుడికి సారీ చెప్తే మనల్ని ఏమనడా? హ్మ్. తల్లి, నిజం చెప్పు, నీ కడుపు నిజంగా పోయిందా? ఏమండి, ఒకసారి ఇలా వస్తారా? తల్లి, నేను బట్టలు ఆరేసి వస్తాను. ఆ? దేవుడా, కళ్ళు పోగొట్టకు. నేను అబద్ధం చెప్పింది సీతమ్మ కోసం అంతే. నేను కాకుండా సీతమ్మకి హెల్ప్ చేయడానికి ఎవరున్నారు చెప్పు? ఈరోజు నేను చేసే పని చూసి సీతమ్మ ఫుల్ అంటే ఫుల్ హ్యాపీ అవుతుంది. నేను అనుకున్నవన్నీ కావాలి దేవుడా. సార్, మే ఐ కమింగ్ సార్? రండి. సరే, చెప్పండి. మన వెండర్స్ అందరూ మీకు పర్సనల్గా తెలుసా? చాలా మంది తెలుసు సార్. అందరూ తెలుసా, చాలా మంది తెలుసా? నాకు కొంతమంది మాత్రమే తెలుసు సార్. ఓకే, కొందరు తెలుసు కదా మీకు. ఆ కొంతమంది ఫుల్ డీటెయిల్స్ నాకు ఇస్తారా? ఆన్సర్ మీ. సార్, దీని గురించి నాకు అంత నాలెడ్జ్ లేదు సార్. ఈ పేపర్లలో సగాని సగం ఫేక్. ఏవేవో పేర్ల మీద బిజినెస్ జరుగుతుంది. సార్, అందరు వెండర్స్ ని నేను ఈ రోజే క్యాన్సిల్ చేస్తున్నాను. తర్వాత మీరు దీన్ని చేశారు అని నాకేమైనా తెలిస్తే సార్, ఒట్టే చెప్తున్నా, నాకు తెలీదు. అవుట్. రామ్, వెళ్తాను. అంత తొందరగా వెళ్తున్నారా? హా, వెళ్తూ వెళ్తూ దారిలో కొన్ని ఇల్లులు చూద్దామని. ఆహా. దీనికోసం లీవ్ తీసుకుంటే శాలరీ కట్ చేస్తారు. రోజుకొక 4 ఇళ్ళు చూడడం బెటర్ కదా. ఒక్కరే వెళ్తున్నారా? ప్రియా కూడా వస్తుందా? నేను ఊరంతా తిరగడానికి ప్రియ ఎందుకు? పాపం దానికి పెట్రోల్ కూడా ఖర్చు అవుతుంది. నేను ఒక్కదానే వెళ్తున్నాను. కాదు, అంత దూరం వెళ్తున్నారు కదా, లేట్ అయితే ఏంటి? నేనేమైనా చిన్నపిల్లనా భయపడ్డానికి? ఈ కాలంలో చిన్నపిల్లలే ధైర్యంగా తిరుగుతున్నారు. మా సిరిని అడిగి చూడండి ఒకసారి. నో, అలా కాదు. అలా అయితే నేను కూడా వస్తాను మీతో. మీరెందుకు వస్తారు? హాయిగా పని పూర్తి చేసుకుని ఇంటికి వెళ్ళండి. యాక్చువల్లీ నేను కూడా వేరే రూమ్ వెతుకుతున్నాను. ఎందుకు? ఏమైంది? ఓనర్తో గొడవ? అద్దె ఎక్కువ అడుగుతున్నారా? అంటే ఒక రకంగా అన్ని మిక్సేలేండి. సరే రండి. మీరు కోరుకునే ఇల్లు మీకు దొరకాలని కోరుకుంటున్నాను నేను. హోప్ఫుల్లీ. సరే, ల్యాప్టాప్ పెట్టేసి వస్తాను. ఏంటి, మన వెండర్స్ అందరినీ కాన్సిల్ చేశాడా? అవును మేడం. అంతేకాదు, మన ఆఫీసులో ఒకరికి మన ఫండ్స్ నుండి ఒక పెద్ద అమౌంట్ ఇవ్వడానికి రెడీ అయ్యారు. ఎవరికి? సీత అనే అమ్మాయికి. అదే మేడం, బోనస్ అమ్మాయి. ఆ డబ్బు తనకి వెళ్ళకూడదు. కానీ వీలైనంత తొందరగా డబ్బుల్ని అరేంజ్ చేయమని బాసే చెప్పారు. వెళ్ళకూడదు అని నేను చెప్తున్నాను కదా చరణ్.
ట్రాన్సాక్షన్ లో ఏదో ఒకటి ఇచ్చేసేయ్. ఎవరైనా అడిగితే బై మిస్టేక్ అయిందని చెప్పు. మన కంపెనీ నుండి ఎవరికి వైట్ మనీ వెళ్ళకూడదు. అది తనకి నోవే. సరే మేడం. సీత, నువ్వేమైనా అంత స్పెషలా? అంత పెద్ద అమౌంట్ నీకిస్తున్నాడా? అంటే రామ్కి నచ్చిన అమ్మాయి నువ్వేనా? ఇది బెడ్రూమ్ మేడం. వాస్తు ప్రకారం కట్టారు. చుట్టుపక్కన కూడా ప్రశాంతంగా ఉంటుంది మేడం. మీకు ఎలాంటి డిస్టర్బెన్సే ఉండదు మేడం. సార్, అదే సార్ పెద్ద మెయిన్ రోడ్డు. చుట్టుపక్కల పెద్ద పెద్ద మార్కెట్లు ఉన్నాయి. మీకేం కావాలన్నా అన్నీ ఇక్కడే దొరుకుతాయి సార్. ఇదేంటి మరి డోర్ లాక్ వేసింది? సార్ అదా సార్ కామన్ డోర్. ముందు ఒక షాప్ ఉంది సార్. నేను ఎక్స్ట్రా రూమ్ ఏమో అని అనుకున్నాను. లేదు సార్. సీత గారు, ఇంకొంచెం పెద్దగా ఉంటే బాగుంటుందేమో అనిపిస్తుంది. పెద్ద ఇల్లే. ఇదే పెద్దదని నాకనిపిస్తుంది. మేమిద్దరమే కదా ఉండేది. ఈ ఇల్లు పెద్దగా ఉందా మీకు? ఈ ఏరియా కొంచెం కాస్ట్లీ. రెంట్ ఎంత చెప్తారో ఏంటో తెలియదు. ఎక్కువ ఏం కాదు మేడం. 2 లక్షలు అడ్వాన్సు, 25,000 అదే, అంతే. మీరు ఇల్లు ఓకేనండి? అడ్వాన్సు కిరాయి కొంచెం తక్కువ చేయిస్తాను మేడం. 25,000? ముందే చెప్పొచ్చు కదా, నేను వచ్చేదాన్నే కాదు. కొంచెం తక్కువలో చూపించండి. కాదు మేడం, డీసెంట్గా ఉండే ఇల్లు చూపిద్దాము అని తీసుకొచ్చాను. సరే మేడం, రండి. ఇల్లు నచ్చలేదా, లేకపోతే రెంట్ ఎక్కువ అనిపిస్తుందా? ఇల్లు నచ్చితే ఏం లాభం? సంపాదించిందంతా అద్దెకే సరిపోతుంది. ఇంకా ఆ తర్వాత బ్యాంకులకి కన్నాలు వేసుకోవాల్సి వస్తుంది. ఇంకా సిరికి స్కూల్ ఫీజు ఉంది, మెడిసిన్స్. ఇవన్నీ ఆలోచిస్తే డబ్బులు ప్రింట్ చేసే మెషిన్ ఇంట్లో పెట్టుకోవాలనిపిస్తుంది. ఇన్ని టెన్షన్లున్నా జోకులు మాత్రం బాగా వేస్తారు. మరి నేను ఏడుస్తూ కూర్చుంటే అద్దెలు దొరుకుతుందా? రండి వెళ్దాం. ఇక్కడే పక్కన ఇంకొక ఇల్లుంది, చూసొద్దాం రండి. యా ష్యూర్. సిరి కూడా స్కూల్ నుంచి వచ్చేసి ఉంటుంది. తనకు ఒకసారి ఫోన్ చేస్తాను. చేయండి. హలో. హలో నాన్న. చెప్పమ్మా సీత. సిరి స్కూల్ నుంచి వచ్చిందా? వచ్చింది. ఇప్పుడే ఆడుకోవడానికి వెళ్ళింది. పిలవమంటావమ్మా? లేదు లేదు నాన్న. వచ్చాక ఏమైనా తిన్నదా? లేదమ్మా, కడుపు నొప్పి అనింది. కడుపు నొప్పా? వాళ్ళ అమ్మమ్మ తన కషాయం చేసి ఇచ్చింది కదమ్మా. ఇప్పుడు బాగానే ఉందమ్మా, జింకలా పరిగెత్తింది. బాగా కడుపు నొప్పి వచ్చిందా? ఇప్పుడు పర్వాలేదమ్మా. నువ్వు నీ ఆఫీస్ పని అంతా పూర్తి చేసుకుని నిదానంగా రా. సరే నాన్న. సరే తల్లి. కడుపు నొప్పి వచ్చిందా? అమ్మ కషాయం చేసి ఇచ్చిందంట. అమ్మా నాన్న పక్కనే ఉన్నారు కాబట్టి సరిపోయింది. లేకపోతే చాలా కష్టమయ్యేది. కష్టం అవుతుందని తెలిసినా వదిలి రావడానికి రెడీ అయ్యారు. కాదు, ఇల్లు చేంజ్ చేస్తే వాళ్ళని కూడా తీసుకొస్తారా? సిరిని చూసుకోవడానికి వాళ్ళున్నారన్న ధైర్యంతో మీరు ప్రశాంతంగా ఉన్నారు. ఒకవేళ ఇల్లు షిఫ్ట్ అయిపోతే అప్పుడు? లైఫ్ కూడా షిఫ్ట్ చేయాలంతే. మనం అక్కడ ఉంటామని ఎవరికీ మాట ఇవ్వలేము. మాతోనే రండి అని చెప్పడానికి మనకు అధికారం ఉండదు. నేను సిరి ఇండిపెండెంట్ అవ్వాలి అంతే, వేరే దారి లేదు. అంత చిన్న పాపని ఇండిపెండెంట్ చేయాలనుకుంటున్నారా? పెద్దదైన తర్వాత చెప్పుకోవడానికి కథలుంటాయి కదా. కొన్నిసార్లు మనసుని కష్టపెట్టుకోవాలి, మనసును రాయి చేసుకోవాలి అంటారు కదా. రామ్, ఇల్లు ఇక్కడే ఉందనుకుంటాను, రండి. యా. మీరేనా కాల్ చేసింది? అవును మేడం. రండి, ఇల్లు చూపిస్తాను. ఇది హాలు, ఇది రూమ్, ఇది దేవుడి రూమ్. ఈ ఇంటికి వచ్చిన వాళ్ళందరూ సొంత ఇల్లు కట్టుకునే ఇక్కడి నుంచి వెళ్తారు. అది కిచెన్. కానీ తనొచ్చింది సొంత ఇంటి నుండే. నేను ఇక్కడే పైన ఫ్లాట్లో ఉంటాను. ఏమైనా కావాలంటే అడగండి, ఇమిడియట్ గా వచ్చి చేసి పెడతాను. రెంట్ ఎంత? బ్రోకర్ రమేష్ చెప్పలేదా అమ్మా? 13,000. కానీ 13,000 లక్కీ నెంబర్ కాదు, అందుకే 12,500 ఇవ్వండి. ఆఫీస్కి ఇక్కడ నుంచి దగ్గరే కదా? యా. రమ్య, క్లినిక్ ఓపెన్ ఉంటుంది. పాపని నువ్వే తీసుకెళ్లి వచ్చేయమ్మా. మా కూతురు పాపకి జలుబు,
రేపు తన పుట్టినరోజు 5 సంవత్సరాలు నిండుతాయి. అలాగైతే నా కూతురు ఆడుకోవడానికి ఒకరు దొరికినట్టేనన్నమాట. ఓ, మీకు కూడా కూతురుందా? నేనింకా మీ ఇద్దరు భార్యాభర్తలని అనుకున్నాను. ఆ, అయ్యో లేదు లేదు, తను నా ఫ్రెండ్ మాత్రమే. ఇక్కడ నేను నా కూతురు మాత్రమే ఉంటాం. అంటే మీ ఇద్దరికే ఇల్లా? హా, పాపకి తండ్రి? నాన్న లేడు. ఏ రమేష్, ఒక 2000 తక్కువైనా పర్వాలేదు. ఎవరిని పడితే వాళ్ళని పంపించకు, సరిగ్గా ఉండే వాళ్ళని పంపించు. తనకేమో భర్త లేడంట, ఫ్రెండ్తో వచ్చింది. ఇలాంటి వాళ్ళకి నేను ఇల్లిస్తే చుట్టుపక్కల వాళ్ళందరూ నన్ను తిడతారు. ఇప్పుడు ఇలా ఉంటే తర్వాత పరిస్థితి ఏంటి?